డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి ముఖ్యంగా ఎవరికైతే స్టూడెంట్ రీఅప్లోడ్ అని వచ్చిందో వీడియో మీకోసమే. ముఖ్యంగా వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే నాకు ఒకళ్ళు నిన్న మెసేజ్ చేశారు. ఇంకా టైం ఉంటుందా అంటే సర్టిఫికేట్స్ లాంగ్లో ఉన్నాయి, అప్లోడ్ చేయడానికి టైం ఉంటుందా అని అడిగారు. ఇంకో కామెంట్ కూడా రావడం జరిగింది. సో మనకి సర్టెన్ టైం అంటూ ఉండదు. మీకు ఎవరికైతే అప్లికేషన్ స్టేటస్లో స్టూడెంట్ రీఅప్లోడ్ అని వచ్చిందో పర్టిక్యులర్ సర్టిఫికేట్ అయితే వెంటనే అప్లోడ్ చేయండి. సో 4 పక్కల క్లియర్గా విజిబుల్ అయ్యేలాగా కనిపించేలాగా క్లియర్ కట్గా అప్లోడ్ చేయండి అన్నమాట. సో మీరు లేట్ చేసే కొద్దీ మీకే వెరిఫికేషన్లో లేట్ అయితే అవుతూ ఉంటుంది అన్నమాట. అందుకే చెప్తాను, ఎవరికైతే స్టూడెంట్ రీఅప్లోడ్ అని వచ్చిందో వీలైనంత ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు గమ్ముని వెరిఫై చేసుకొని VO2 అని రావడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుంది కదా నేను చెప్తున్నాను. అంతే తప్ప మనకి సర్టెన్ టైం అంటూ ఉండదు. సో మీ చేతిలో ఉన్న టైంని వెంటనే అప్లోడ్ చేసేలా చూడండి. క్లియర్గా అప్లోడ్ చేయండి. వాళ్ళు ఏ సర్టిఫికేట్ పెట్టమన్నారో అదైతే పెట్టండి అన్నమాట. సో మీరు ఎంత గమ్మున అప్లోడ్ చేస్తే కనుక మనకి కౌన్సిలింగ్లో ప్రాసెస్ కూడా అంత ఫాస్ట్గా ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. సో మీరు లేట్ చేస్తే మీరు చాలామంది వెబ్ ఆప్షన్ ఎప్పుడు అడుగుతున్నారు. ముందు మీరు అప్లోడ్ చేయకుండా వెబ్ ఆప్షన్ అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి. అందుకే మీకు చెప్తున్నాను, ఎవరికైతే రీఅప్లోడ్ వచ్చిందో వెంటనే అప్లోడ్ చేయండి. లేట్ అంటూ ఉండదు, టైం అంటూ ఉండదు అన్నమాట. సో మీరు లేట్ చేసుకోవద్దు, మీకే లేట్ అయితే అవుతూ ఉంటుంది. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ అన్నమాట. మనకి బీఫార్మసీ 65,000కే మేనేజ్మెంట్ కోటాపై అయితే సీట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి బీపీటీ అండ్ అలాగే పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి బీపీటీ అండ్ అలాగే మనకి నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి మనకి 32,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. సో మనకి నెల్లూరులో ఉందన్నమాట ఈ కాలేజు. సో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. అండ్ ఈ కాలేజ్లో ఉండే కోర్స్ అంటూ ఇవే అన్నమాట. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవే.